ఈరోజు ఫ్రెండ్స్ సేవా సంఘం ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్ ముందు భాగాన కొనసాగుతున్నటువంటి చలివేంద్రం వద్ద మజ్జిగ మరియు రాగి సంగటి వితరణ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం గత వారం రోజుల నుండి మా మిత్రులైనటువంటి నా క్లాస్మేట్స్ అయినటువంటి SSC 83, 84 బ్యాచ్ విద్యార్థులందరూ ఇస్తున్నారు. ఈరోజు మా ఆత్మీయ మిత్రుడు బలిజ సేవా సంఘం అధ్యక్షులు దత్తం వెంకటేశ్వర్లు గారు, అందరికీ DV అని బ్రాండ్ అయిన మా DV గారు స్పాన్సర్ ఇవ్వడం జరిగింది. మనందరి తరఫున కూడా DV గారికి అభినందన తెలియజేస్తున్నాం మొదటిగా. అలాగే ఈ కార్యక్రమానికి బలిజ సేవా సంఘం సీనియర్ నాయకులు గుంకుల రాంబాబు, పెరుగు వెంకటయ్య అన్న, అలాగే మా గత వారం నుండి ఫ్రెండ్స్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ రాగి సంగటి అలాగే మజ్జిగ కూల్ వాటర్ ఏర్పాటు చేసి నిర్వహణంగా రాగి సంగటి వితరణ చేస్తున్నారు. నిజంగా ఇది చాలా మంచి కార్యక్రమము. మమ్మల్ని కూడా వారం కిందట మన గంగసాని సాంబశివరెడ్డి అన్న గారు, అలాగే మన గండా రాజశేఖర్ అన్న గారు, లయం యోగయ్య గారు ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళని చూసిన తర్వాత మేము కూడా ఇన్స్పైర్ కావడం జరిగింది. మేము కూడా వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తితో మేము కూడా ఎందుకో ఈ సద్వినియోగం చేసుకోకూడదు అనేసి వాళ్ళు తెలియపరిచినప్పుడు ఈరోజు వాళ్ళ అవకాశం ఇవ్వడం జరిగింది. నిజంగా చేతులెత్తి నమస్కారం చేస్తాను వాళ్ళకు, నాకు అవకాశం కల్పించినందుకు. అలాగే మా సేవా సంఘం సభ్యులు మా మిత్రులు కూడా ఈరోజు హాజరు కావడం జరిగింది. మేము కూడా నిజ సేవా సంఘం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు మేము కూడా ఇక్కడ సేవ చేస్తే బాగుంటుంది అనేసి ఒక సదుద్దేశంతో ఈరోజు వితరణ కార్యక్రమం మేము చేయడం జరిగింది. ఈరోజు ఫ్రెండ్స్ సేవా సంఘం తరఫున ఈరోజు DV గారు ఈరోజు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఫ్రెండ్స్ సేవా సంఘం తరఫున ఇది గత వారం నుంచి కూడా సద్యంగా బాగా చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఏ విధంగా ఒక ప్రత్యేకతతో కానస్తూ ప్రతి ఒక్కరికి ఏదో రూపంలో సాయం చేయాలా, ఏ రూపమైనా కూడా మనం ప్రజల్లోకి పోవాలా, ప్రజలకు చిన్న పెద్ద చిన్న అనేది లేకుండా ప్రతి ఒక్కరికి ఏదో రూపంలో సాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఫ్రెండ్స్ సేవా సంఘం తరఫున సద్వినియోగం చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ప్రతి ఒక్కరం కూడా ప్రతి విషయంలో ముందుకు వచ్చి చేయడం కూడా చాలా గర్వించదగ్గంగా చూస్తున్నాము. మేము కూడా కొన్ని సేవా కార్యక్రమాల్లో మేమేమంటే పొలిటికల్గా ఉన్నాం కాబట్టి ముందుకు రాకుండా మా పేరు బ్యాక్గ్రౌండ్లో ఉండి కూడా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా ముందుకు వచ్చి చేస్తూ ఉన్నాము. కాబట్టి ఇట్లా సేవా కార్యక్రమాలు చేయడానికి వీళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ రాంబాబు.